శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మనము మన రామాయణంలో తర్వాత సర్గని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. పోయిన వారం ఏం చేశామంటే, ఇంతకీ మన భగీరథ ప్రయత్నం చేసి ఆకాశంలోని గంగని భూమికి దింపాడు. ఆ దిగే కన్నా ముందు మళ్ళీ ఆయన ఇంకా కొంచెం ప్రయత్నం చేయవలసి వచ్చింది. ఆకాశంలో నుంచి గంగ భూమి మీద ఒక్కసారి ఉధృతంగా దూకితే భూమి నిలబడలేదు, దానికి గతులు తప్పుతాయి, కక్ష తప్పి అది ఎటో వెళ్ళిపోతుంది. అందుకని భయపడి బ్రహ్మదేవుడు ముందే చెప్పాడు మన భగీరథుడికి, జాగ్రత్త, భూమి పట్టుకోలేదు, శివుడిని అడుగు అని. అయితే ఆయన మళ్ళీ శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు సరే అన్నాడు. శివుడు సరే అనగానే మన గంగాదేవి పైనుంచి దూకింది. శివుడు పట్టుకున్నాడు, తర్వాత నెమ్మదిగా వదిలాడు. వదలడానికి కూడా మళ్ళీ అంత వెనుక వస్తుంది ఇంకా గంగా అంటే కనిపించలేదు. మళ్ళీ ఆయన అక్కడే నిలబడి పాపము తపస్సు చేసుకున్నాడు. అప్పుడు ఇంకా మన శివుడు కొంచెం వదిలిపెడితే అది 7 పాయలుగా 3 ఒకవైపు ప్రవహిస్తూ తూర్పు పశ్చిమాల్లో ఒక్క పాయ మన భగీరథుడి వెంట నడిచింది. ఆయన ఆ విధంగా భూమి మీద నడిపించుకుంటూ దాన్ని తీసుకొని వచ్చి సముద్రం దాకా అక్కడ కలిపాడు. సముద్రం నుంచి మళ్ళీ కింది లోకాలకు కూడా రసాతలం దాకా వెళ్ళింది. ఆ వెళ్తూ ఉన్నప్పుడు ఉత్త గంగ ఎందుకు వస్తుంది? గంగలో అన్ని రకాల జలచరాలు, నీళ్లలో బ్రతికే జీవాలన్నీ ఉన్నాయి. చేపలు, పాములు, తాబేళ్లు, మొసళ్ళు అని మన వాల్మీకి మహర్షి చెప్పారు. కప్పలతో సహా అన్ని ఉండిండొచ్చు. అవన్నీ మెరుస్తూ జారుతూ ఉన్నాయి. పైగా నీళ్లన్నీ తుంపర్లతో నురుగులతో మబ్బుల్లాగా ఉంటే చాలా కోలాహలంగా ఉంది. 3 లోకాల్లో ఉన్న మొత్తం ప్రాణులు, దేవతలు, ఋషులు, గంధర్వులు, రాక్షసులు, కిన్నరులతో సహా ఉరగాలందరూ వచ్చి గంగ వెంట నడుస్తూ ఉన్నారు మన భగీరథుడు వెనకాల. భగీరథుడు గంగ కన్నా ముందు బంగారు రథం మీద నడుస్తూ ఉన్నాడు. చివరికి ఆయన రసాతలం దాకా గంగను తీసుకొని వచ్చాడు. వాళ్ళ తాతగారులు ఎక్కడ బూడిద కుప్పలయ్యారో అక్కడ దాకా తీసుకొని వచ్చాడు. కానీ అంతవరకు విన్నాడు. అప్పుడు చూశాడు. చూడగానే ఆయనకి చాలా ఏడుపు వచ్చింది. చాలా దుఃఖించాడు మన భగీరథుడు. వాళ్ళ తాతగారుల బూడిద కుప్పలను చూసుకుని చాలా ఏడిచాడు ఆయన. అక్కడ ఉన్నాము మనము. అక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. అయితే ఇందులో మనం చూడవలసింది ముఖ్యమైన విషయం ఏంటంటే, చెయ్యగలిగిన వాడు చేస్తే గంగనేంటి దేన్నైనా ఆకాశం నుంచి కిందికి దించవచ్చు, లేదా మధ్యలోనే ఆపేయచ్చు, లేదా మొత్తమే మింగేయచ్చు. భగీరథ ప్రయత్నం చేసి దాన్ని పైనుంచి దింపాడు. శివుడికి అంత శక్తి ఉంది కాబట్టి దాన్ని ఆపేశాడు, కనిపించకుండా మాయం చేశాడు. మన జహ్ను మహర్షి మొత్తమే మింగేశాడు. దింపొచ్చు, కనిపించకుండా మాయం చెయ్యొచ్చు, మొత్తమే మింగేయచ్చు. శక్తి ఉంటే ఏదైనా చెయ్యొచ్చు, లేకపోతేనే కష్టం అని చూసుకున్నాము. అక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. అయితే ఒక చిన్న అందం ఏంటంటే, పోయిన వారము కథ చెప్తూ మన దేవతలందరూ వాళ్ళ విమానాల్లో వచ్చారు చూడ్డానికి ఇదంతా ఏం జరుగుతుందని అని చెప్పుకున్నాం మనము. అప్పుడు వాళ్ళు బంగారపు విమానాలు, వాళ్ళు ఎట్లా ఉన్నాయంటే రత్నాలతో వాటితో ఉన్న విమానాలు ఏవో నగరాకారాల్లాగా ఉన్నాయి. పెద్ద పెద్ద నగరాలు ఉన్నట్టున్నాయి వాళ్ళ విమానాలు. వాళ్ళ ఆ విధంగా వచ్చి అక్కడ నిలబడ్డారని చెప్పుకున్నాం చాలా గొప్పగా. తర్వాత శ్లోకాల్లో కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ విమానం అన్న చోటు, విమానం అంటే
ఆకాశంలో ఎగిరేదని చెప్పుకుంటూ వెళ్ళిపోయాను, కానీ దాని అర్థం చెప్పలేదు. తర్వాత ఎడిటింగ్ చేస్తున్న సమయంలో చూసి నాకే నవ్వొచ్చింది, అందుకని ఇప్పుడు అర్థం చెప్తున్నాను. విమానం అంటే ఆకాశంలో ఎగిరేది నిజమే, కానీ ఎందుకు అంటే వి అన్న విహ అన్న ఆకాశం అని అర్థం ఉంది. ఆ వి నుంచే విహంగం అని కూడా చెప్తాము. విహంగం అంటే విహంలో ఆకాశంలో గమనం చేసేది విహంగం, పక్షి అని అర్థం, ఆకాశంలో ఎగిరేది అని. అట్లనే వి అన్న దాంతో ఇంకొక మాట విహాయసం అని కూడా ఉంటుంది. విహంలో ఆకాశంలో, ఆయాసం దానికి అదే స్థానం, ఆకాశంలో ఉండేదని అర్థం. ఆకాశంలో ఎగిరేది విహంగము, ఆకాశంలో ఉండేది గాలి అని అర్థం. విహాయసం అంటే గాలి అని అర్థం. ఇంకొక మాట ఏంటంటే ఇక్కడ విమానం, వి అంటే మళ్ళీ ఆకాశము, మానం అంటే కొలిచేది, అంటే దాన్ని కొలుస్తూ వెళ్తూ ఉన్నది అని అర్థం. క్రమంగా వెళ్తూ ఉన్నది అని, ఆక్రమిస్తూ వెళ్తూ ఉన్నది అని, ఆ రకంగా వెళ్ళేది. కాబట్టి ఇప్పుడు విహంగమన్నా విమానమన్నా కొద్ది తేడాతోటి ఒకటే. విహంగం అంటే ఆకాశంలో గమనం చేసేవి, పక్షులని చెప్పుకుంటున్నాము. విమానాలను కూడా విహంగాలు అనొచ్చు, ఆకాశంలో వెళ్తాయి అని. అట్లానే పక్షులను కూడా విమానాలను పిలవచ్చు. అందుకే మనము విమాన సేవ, గరుత్మంతుడి విమాన సేవ అవన్నీ చెప్తాము. వెంకటేశ్వర స్వామికి కూడా విమానాలంటే పక్షులను కూడా అర్థం ఉంది. మనం అనుకునే విమానాలు ఫ్లైట్స్ అంటాం కదా, వాటిని కూడా విహంగాలు అనొచ్చు, అవి గాల్లో ఆకాశంలో ఎగురుతాయి అని అర్థం. కాబట్టి ఆ ఉద్దేశంతో నేను విమానం అంటే ఆకాశంలో ఎగిరేది అనుకుంటూ వెళ్ళాను, గాల్లో ఎగిరేది అని, దాని అర్థం అది అని చూసుకుని మనము ఇవాళ మన సర్గ చదువుకుందాము. వాల్మీకియే ఆదికావ్యే శ్రీమద్ రామాయణే బాలకాండే 44 సర్గ, 44వ సర్గ భాగీరథి అన్న కథ చదువుకుంటూ వెళ్దాము. సహ గత్వా సాగరం రాజా గంగయా అనుగతః తదా ప్రవివేశ తలం భూమేః యత్ర తే భస్మసాత్ కృతాః. సహ రాజా మన భగీరథ మహారాజు గంగయ గంగ చేత అనుగతః అనుసరింపబడుతున్నవాడై తదా అప్పుడు సాగరం గత్వా సముద్రంలోకి వెళ్ళాడు. ఆమెతో పాటు, ఆమె కన్నా ముందు వెళ్ళాడు. మరి ఆ హిమాలయాల నుంచి, ఆకాశంలో నుంచి హిమాలయాలకి, హిమాలయాల నుంచి దింపి ఆయన భూమి మీద దాన్ని నడిపించుకుంటూ సముద్రం దాకా వెళ్ళి సముద్రంలోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఆయన ఎత్ర ఎక్కడైతే తే వాళ్ళందరూ, ఆ సగర పుత్రులందరూ భస్మసాత్ కృతాః భస్మీకృతులైపోయారో, భస్మం కుప్పలైపోయారో, అటువంటి భూమేహే భూమి దగ్గరికి, ఆ తలానికి, రసాతలానికి వెళ్ళి ఆ రసాతలంలో ప్రవేశించాడు. ఆయన ముందు వెళ్తున్నాడు, గంగ ఆయన్ని అనుసరిస్తుంది. ఆ విధంగా గంగయ అనుగతః మన రాజు సాగరంలోకి వెళ్ళి అందులో నుంచి భూమి కన్నా కింద ఉన్న రసాతలంలోకి ప్రవేశించాడు. ఎక్కడైతే ఆయన పూర్వీకులు బూడిద కుప్పలై ఉన్నారో అక్కడికి. సహ గత్వా సాగరం రాజా గంగయ అనుగతః తదా ప్రవివేశ తలం భూమేః యత్ర తే భస్మసాత్ కృతాః. భస్మని యథా ఆప్లుతే రామ గంగాయాః సలిలేనవై సర్వలోక ప్రభుః బ్రహ్మ రాజానం ఇదం అబ్రవీత్. ఓ రామ, అప్పుడేం జరిగిందో తెలుసా నాయన? యథా ఏ విధంగానైతే గంగాయాః సలిలేన గంగ యొక్క నీళ్ల చేత ఆ భస్మని ఆ బూడిదంతా ఆప్లుతే తడపబడ్డదో, అప్పుడు సర్వలోక ప్రభువు సర్వలోకాలకు ప్రభువైన వాడు ఆ బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మగారు మన రాజానం భగీరథ మహారాజుతో ఇదం ఈ విధంగా అబ్రవీత్ అన్నాడు. భస్మని యథా ఆప్లుతై రామ
గంగాయాః సలిలేన వై సర్వలోక ప్రభు బ్రహ్మ రాజానం ఇదం అబ్రవీత్. తారితాః నరశార్దూలా దివం యాతాః చ దేవవత్ షష్టిః పుత్రసహస్రాణి సగరస్య మహాత్మనః. ఓ నరశార్దూలా, ఓ నరశ్రేష్ఠుడా భగీరథ, మహాత్మనః మహాత్ముడైన సగరస్య సగరుడి యొక్క షష్టి పుత్ర సహస్రాణి 60,000 మంది కొడుకులు దేవవత్ దేవతల్లాగా దివం వాళ్ళందరూ తారితాహ తరించిపోయారయ్యా దేవవత్ దేవతల్లాగా దివం దేవలోకాన్ని దివ్యలోకాలకు యాతాహచ వెళ్ళిపోయారు కూడా. ఎందుకంటే ఆయనకి తెలీదు, మన భగీరథుడు ఆ గంగను తీసుకొని వచ్చాడు, గంగ ఆ భస్మాల మీదంతా బూడిద కుప్పల మీదంతా ప్రవహించింది, తడిపేసింది. అంతవరకు ఆయన చూస్తున్నాడు, ఆయనకంతే తెలిసింది. అయితే ఇంతకి వీళ్ళు పైలోకాలకు వెళ్ళారా వెళ్ళలేదా ఆయనకి ఎట్లా తెలుస్తుంది పాపము. మనకైతే అదృష్టం ఏంటంటే టీవీ సినిమాల్లో, టీవీ సీరియల్స్ లో వాటిలో ఏదో దివ్యమైన చిన్న చిన్న దీపాలన్నీ పైకి వెళ్ళిపోయినట్టు అట్లా మనకు చూపిస్తారు, కాబట్టి మనం చూస్తాం కళ్ళతోటి. నిజంగా అయితే అట్లా జరగదు కదా. ఆ విధంగా దివ్యమైన రూపాలతోటి వాళ్ళు వెళ్ళిపోతుంటే, దివ్యమైన రూపాలతోటి వెళ్తున్న వాళ్ళని చూసేందుకు ఈయనకు అటువంటి దివ్యమైన చక్షువులు ఉండాలి. ఆయన దానికోసం తపస్సు చేయలేదు పాపం, ఆయన గంగను నింపడం కోసం చేసుకున్నాడు తపస్సు. ఆయన కోరిక ఏంటంటే పైకి వెళ్ళిపోవాలని, పైకి వెళ్ళిపోవడాన్ని నేను చూడాలని ఆయన ఏమీ కోరుకోలేదు. కాబట్టి ఆయనకి తెలుస్తుందో తెలీదో అని పాపం బ్రహ్మగారే వచ్చారు. వచ్చి, నాయన ఇదిగో ఈ సగరుడి యొక్క కొడుకులందరూ తరించిపోయారయ్యా, వాళ్ళందరూ తారితాహ, వాళ్ళందరూ దివ్యమైన దేహాలతో దేవతల్లాగా వెళ్ళిపోయారయ్యా అని చెప్పాడు. పాపం ఆయన చెప్పకపోతే, బ్రహ్మగారు చెప్పకపోతే మన భగీరథుడికి తెలియదు. కాబట్టి ఆయన అంత ఉపకారం చేశాడు బ్రహ్మదేవుడు. తారితాహ నరశార్దూల దివం యాతాహ చ దేవవత్ షష్టి పుత్ర సహస్రాణి సగరస్య మహాత్మనః. సాగరస్య జలం లోకే యావత్ స్థాస్యతి పార్థివ సగరస్య ఆత్మజాః తావత్ స్వర్గే స్థాస్యంతి దేవవత్ అని ఆయన ఇంకొక వరాన్ని కూడా ఇచ్చాడు. వాళ్ళ సగరపుత్రుల యొక్క ప్రారంధం అయి ఉండొచ్చు, వాళ్ళ సాధన అయి ఉండొచ్చు, లేదా ఇప్పుడు మన బ్రహ్మగారిస్తున్న వరం అయి ఉండొచ్చు, లేదా గంగక శక్తి కలిగి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు చేసుకున్న పుణ్యం ఏదైనా సరే, కారణం ఏదైనా సరే, మన బ్రహ్మగారు పార్థివ రాజా అని పిలిచి మన భగీరథుడికి ఏం చెప్తున్నాడంటే, లోకే లోకంలో ఈ లోకంలో యావత్ ఎంత వరకు సాగరస్య జలం సాగరంలో జలము ఈ నీళ్లు స్థాస్యతి ఉంటాయో, ఈ జలం ఉంటుందో, తావత్ అంతవరకు ఈ సగరస్య ఆత్మజాహ సగర పుత్రులందరూ స్వర్గే స్వర్గలోకంలో స్థాస్యంతి ఉంటారయ్యా దేవవత్ దేవతల్లాగా అని చెప్పాడు. బ్రహ్మగారంటే విధి, ఆయనే ప్రారంధం, కాబట్టి వాళ్ళ ప్రారంధం కూడా కలిసి వచ్చింది. ఇప్పుడు అసలు మూర్తి భవించిన ప్రారంధం బ్రహ్మగారి రూపంలో వరం కూడా ఇచ్చింది. పైగా ఆ గంగకంత శక్తి ఉంది, వాళ్ళు చేసుకున్న పుణ్యం కూడా. ఈ లోకంలో సాగరంలో జలాలు ఉండేందుకు వాళ్లే కారణమయ్యారు. వాళ్ళందరూ తవ్విపోసేసరికి ఆ తవ్విన ప్రదేశంలోకి మనవాడు భగీరథుడు ఆ నీళ్లను తీసుకొని వచ్చి నింపాడు. కాబట్టి లోకాలన్నిటికీ 3 లోకాలకు ఈ గంగా జలాలు చేరాయి. అంతటి పుణ్యం వాళ్ళు కట్టుకున్నారు. పాపం ఆ సగరుడి కొడుకులు 60,000 మంది అంతటి కష్టాన్ని చేశారు. వాళ్ళు కష్టపడి తవ్వారు, వాళ్ళు అంత పుణ్యం చేసుకున్నారు. మామూలుగానే చెట్లు నాటిస్తే, చెరువులు తవ్విస్తేనే ఎంతో పుణ్యం కలుగుతుందని చేస్తారు. పోనీ చెరువులు తవ్వించలేకపోయినా కూడా కనీసము మంచినీళ్లు జలదానం చేస్తే కూడా ఊర్ధ్వగతులుంటాయి, పరలోక గతులుంటాయి అని చెప్పుకుంటారు. కాబట్టి నీళ్ల దానాలు చేస్తారు.
ఎండాకాలాల్లో చలివేంద్రాలు పెట్టి మంచినీళ్ళు ఇస్తారు పథికులకు, యాత్రికులకు. అటువంటిది వీళ్ళు మొత్తం 3 లోకాలకి సముద్రమంత జలాలని తీసుకొని వచ్చి ఇచ్చారు. పాపం తెచ్చింది భగీరథుడు నీళ్లు, తేవడానికి కారణమైంది వీళ్ళు. వీళ్ళు తవ్వి పెట్టారు, వాళ్ళు అక్కడ చనిపోవడం వల్ల, బూడిద కుప్పలవ్వడం వల్ల భగీరథుడు చాలా తాపత్రయపడి ప్రయత్నం చేసి తీసుకొని వచ్చాడు. ఇంత పుణ్యం చేశారు కాబట్టి వాళ్ళ సొంత పుణ్యం. ఒకవైపు ప్రారంభం, ఒకవైపు చేష్టితము, ఒకవైపు వాళ్ళ కర్మలు, ఒకవైపు వాళ్ళు చేసిన పని, రెండు ఆ విధంగా కలిసి వచ్చి ఆయన ఏం చెప్తున్నారంటే బ్రహ్మగారు, ఎంతకాలం ఈ లోకంలో ఈ సాగరాల్లో జలం ఉంటుందో అంతకాలము మన సగరపుత్రులు స్వర్గంలో ఉంటారు. ఎంతకాలము భూలోకంలో కింద ఇక్కడ ఈ లోకంలో జలం ఎంత కాలం ఉంటుందో పై లోకాల్లో వీళ్ళంత కాలము దేవతల్లాగా నివసిస్తారు, వసిస్తారని ఆయన చెప్పాడు. సాగరస్య జలం లోకే యావత్ స్థాస్యతి పార్థివ సగరస్య ఆత్మజాః తావత్ స్వర్గే స్థాస్యంతి దేవవత్. ఇయం చ దుహితా జ్యేష్ఠా తవ గంగా భవిష్యతి త్వత్కృతేన చ నామ్నా అథ లోకే స్థాస్యతి విశ్రుత. పైగా అది వాళ్లకున్న సద్గతి, వాళ్ళు తెచ్చుకున్న సద్గతులవి. వాళ్ళు స్వర్గలోకంలో దేవతల్లాగా, భూలోకంలో నీళ్లున్నంత వరకు వాళ్ళు ఉంటారు, ఈ సాగరాల్లో జలాలున్నంత వరకు. నీ సంగతి చూడు భగీరథ, ఈయం గంగా, ఈ గంగా నువ్వే వెంట తీసుకొని వచ్చావు కాబట్టి, నీ వల్లే వచ్చింది కాబట్టి, తవ నీ యొక్క జ్యేష్ఠ దుహిత పెద్ద కూతురై భవిష్యతి ఉంటుంది. ఈ గంగా నీ పెద్ద కూతురు కాగలదు. త్వత్కృతేన నీ వల్లనే ఆమె నామ్న అదే పేరుతో అధ ఇంకిప్పటి నుంచి లోకే ఈ లోకంలో విశ్రుతా స్థాస్యతి చాలా గొప్ప పేరుతో ఉంటుంది నాయన. నీకు పెద్ద కూతురై, నువ్వు భగీరథుడివి కాబట్టి నీ కూతురు భాగీరథి అయి ఈ లోకంలో గొప్ప పేరు తెచ్చుకుంటుంది. ఇయం చ దుహిత జ్యేష్ఠ తవ గంగా భవిష్యతి త్వత్కృతేన చ నామ్నా అధల్లోకే స్థాస్యతి విశ్రుత. గంగా త్రిపథగా రాజన్ దివ్యా భాగీరథి ఇతి చ త్రీన్ పదః భావయంతి ఇతి తతః త్రిపథగా స్మృత. ఓ రాజన్, ఓ రాజా, ఈ గంగా త్రిపథగా 3 మార్గాల్లో ప్రవహించేది. గా అంటే గమనం కలిగి ఉండడం, త్రిపథం అంటే 3 మార్గాలు. 3 మార్గాల్లో ప్రవహించేదిగా త్రిపథగా అని. దివ్యమైనది ఈ గంగా, దివ్యమైన భాగీరథి, భగీరథుడి కూతురు భాగీరథి ఇతి అని కూడా పేర్లతో ఉంటుంది నాయన. నీ కూతురు కాబట్టి, నీ పెద్ద కూతురు కాబట్టి భాగీరథి అని పేరు తెచ్చుకుంటుంది. అట్లానే త్రిపథగా అని ఎందుకు అంటున్నానంటే, త్రీన్ పదః 3 మార్గాల్లో, ఆకాశ మార్గంలో, ఇక్కడ భూమి మీద, కింద రసాతలంలో 3 విధాలుగా భావయంతి ప్రవహిస్తూ ఉంటుంది, భావిస్తూ ఉంటుంది, అనుభవంలోకి వస్తూ ఉంటుంది 3 లోకాలకు. ఇతి అని తతః ఇప్పటి నుంచి ఆమెను త్రిపథగా 3 మార్గాల్లో ప్రవహిస్తుంది అని త్రిపథగా అని స్మృత చెప్పుకుంటారు. గంగా త్రిపథగా రాజన్ దివ్యా భాగీరథి ఇతి చ త్రీన్ పదః భావయంతి ఇతి తతః త్రిపథగా స్మృత. పితామహానాం సర్వేషాం త్వం అత్ర మనుజాధిప కురుష్వ సలిలం రాజన్ ప్రతిజ్ఞాం అపవర్జయ. ఓ మనుజాధిప, ఓ రాజా, త్వం నువ్వు, ఇంక మరి, అత్ర ఇక్కడున్న మీరందరూ, వీళ్ళందరూ, త్వం నువ్వు, అత్ర ఇక్కడున్న, సర్వేషాం మొత్తం వీళ్ళందరూ, నీ పితామహానాం నీ ముత్తాతల యొక్క, సలిలం
తర్పణాలన్నీ జలతర్పణాలన్నీ కురుష్వ చెయ్యి మరి. ఓ రాజన్, ఓ రాజా, ప్రతిజ్ఞ నీ ప్రతిజ్ఞను అపవర్జయ నెరవేర్చుకో. గంగను దింపుతానని నువ్వు ఇంతటి ప్రయత్నం చేశావు కదా, అది సాధించావు. నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో. నీ తండ్రులకు అసలు నువ్వు గంగని దించడానికి కారణమేమి? వాళ్లకు జలతర్పణాలిచ్చి ఊర్ధ్వలోక గతులను ఇప్పిస్తానని ప్రయత్నం మొదలుపెట్టావు. అది చెయ్యి నాయన, ఆ పని ముగించు, నీ ప్రతిజ్ఞ నిలబెట్టుకో అని మన బ్రహ్మగారు చెప్పారు. పితామహానాం సర్వేషాం త్వం అత్ర మనుజాధిప కురుష్వ సలిలం రాజన్ ప్రతిజ్ఞాం అపవర్జయ. పూర్వకేణ హితే రాజన్ తేన అతి యశసా తదా ధర్మిణాం ప్రవరేణ అపి నయేష ప్రాప్తః మనోరథః. ఓ రాజన్, నువ్వు చేసిన పని చిన్న పని కాదు నాయనా, ఎంత పని చేసావో చూసుకో నువ్వు అని మన బ్రహ్మగారు గుర్తు చేసి చాలా గొప్పగా మెచ్చుకుంటున్నాడు, గొప్పగా పొగుడుతున్నాడు మన భగీరథుణ్ణి. తే పూర్వకేణ, నీ పూర్వీకులు, వాళ్లలో ముందున్నవాడు సగరుడు, ఆయన అతి యశస్స, గొప్ప యశస్సుతో ఉన్నవాడు. ఆయన ధర్మిణాం ప్రవరేణ, ధర్మానుష్ఠుల్లో కూడా ఆయన ప్రవరుడు, శ్రేష్ఠుడు, ధర్మాన్ని ఆచరించే వాళ్లల్లో గొప్పవాడు. ఆయన కూడా ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ ఏషః మనోరథః, ఈ కోరిక ఆయనది పాపము. తేన, ఆయన వల్ల కూడా నా ప్రాప్తించుకోబడలేదు నాయన. నీ పూర్వీకుడు సగరుడు కూడా చాలా తాపత్రయపడ్డాడు, ఏదో విధంగా గంగను దింపి వీళ్ళకి జలతర్పణాలిచ్చి ఊర్ధ్వలోకాలకి పంపించాలని. ఆయన కోరిక మనోరథం తీరలేదు, ఆయన అట్లానే వెళ్ళిపోయాడు. పూర్వకేణ హితే రాజన్ తేన అతియశసా తదా ధర్మిణాం ప్రవరేణ అపి నయేషః ప్రాప్తః మనోరథః. తథా ఏవ అంశిమతా తాత లోకే అప్రతిమ తేజసా గంగాం ప్రార్థయతా నేతుం ప్రతిజ్ఞా నా అపవర్జిత. తథా ఏవ, అట్లానే నాయనా తాత, ఓ బాబు, లోకే, లోకంలో అప్రతిమ తేజస్సుతో ఉన్నవాడు అంశిమంతుడు, మన సగరుడి యొక్క మనవడు. ఆయన కూడా చాలా ప్రయత్నం చేశాడు పాపము. ఏదో విధంగా గంగను ఆనేతుం తీసుకొని వస్తానని ఆయన చాలా ప్రార్థయత ఆలోచించుకున్నాడు, ఎంతో తాపత్రయపడ్డాడు. అర్థం, ఆ పని, ఆ ప్రయోజనం కోసం చాలా ఆలోచన చేశాడు. కానీ ఆయన ప్రతిజ్ఞ కూడా నా అపవర్జిత, తీరలేదు నాయన, ఆయన కూడా చేయలేకపోయాడు. తదా ఏవ అంశిమత తాత లోకే అప్రతిమ తేజసా గంగాం ప్రార్థయతా నేతుం ప్రతిజ్ఞ నా అపవర్జిత. రాజర్షిణా గుణవతా మహర్షి సమతేజసా మత్తుల్య తపసా చయేవ క్షత్రధర్మస్థితేన చ దిలీపేన మహాభాగ తవ పిత్రా అతి తేజసా పునః న శక్తితా ఆనేతుం గంగాం ప్రార్థయతా అనఘా. ఓ అనఘా, ఓ పుణ్యాత్ముడా, ఓ మహాభాగా, గొప్ప భాగ్యవంతుడా, తవ పిత్ర, నీ తండ్రి గారు దిలీపుడు, ఆయన రాజర్షి. అటువంటి రాజర్షి చేత గుణవత, గుణవంతుడాయన నీ తండ్రి. మహర్షి సమతేజస, మహర్షులతో సమానమైన తేజస్సు కలిగిన వాడు. మత్ తుల్య తపస, నాతో సమానమైన తపస్సు కలిగిన వాడు. క్షత్రధర్మ స్థితేన, క్షాత్ర ధర్మంలో స్థిరంగా నిలబడి ఉన్నవాడు. అటువంటి వాడు అతి తేజస, మహా తేజోమూర్తి తవ పిత్ర, నీ తండ్రి గారు దిలీపుడు. ఆ దిలీపేన, ఆ దిలీపుడు వల్ల కూడా ఆయన ఎంత ప్రార్థయత,
ప్రార్థించుకున్నా కూడా, ఎంత ఆలోచించుకున్నా కూడా, ఎంత అర్థం ప్రార్థన, ఎంత కోరికతో ఉన్నా కూడా గంగాం, ఈ గంగను ఆనేతుం, తీసుకొని రావాలని ఆయన వల్ల కూడా పునః మళ్ళీ ఎంత ప్రయత్నం చేసినా కూడా చేయలేకపోయాడు. ఆయన కూడా నా శక్తిత, ఆయనకి కూడా శక్తి సరిపోలేదయ్యా. ఆయనకు కూడా అంత శక్తి లేకపోయింది. ఆయన కూడా గంగను తీసుకొని రాలేకపోయాడు. రాజర్షిన గుణవత మహర్షి సమతేజస మత్తుల్య తపసా చయేవా క్షత్రధర్మ స్థితేన చ దిలీపేన మహాభాగ తవ పిత్రా అతి తేజస పునః న శక్తిత ఆనేతుం గంగాం ప్రార్థయతా అనఘా సా త్వయా సమనుక్రాంతా ప్రతిజ్ఞా పురుషర్షభ ప్రాప్తః అసి పరమం లోకే యశః పరమ సమ్మతం. ఓ పురుషర్షభ, పురుషుల్లో ఋషభం వంటివాడా ఓ భగీరథ, సా ప్రతిజ్ఞ, ఆ ప్రతిజ్ఞ, గంగను కిందికి దింపడం అన్న ప్రతిజ్ఞ సగరుడి వల్ల కాలేదు. నీ పూర్వీకుడు ఆయన మనవడు అంశుమంతుడి వల్ల కాలేదు. మీ తండ్రి గారు దిలీపుడి వల్ల కాలేదయ్యా. ఇన్నాళ్లకి ఆ ప్రతిజ్ఞ త్వయా, నీ చేత సానుక్రాంత, దాటబడ్డది. ఆ ప్రతిజ్ఞని నువ్వు నెరవేర్చావయ్యా. పరమ సమ్మతం, అందరి చేత గొప్పగా సమ్మతింపబడే యశః, యశస్సు, ఈ పరమం గొప్పదైన కీర్తి లోకే, ఈ లోకంలో ప్రాప్తః అసి, ప్రాప్తించుకున్నావయ్యా. ఇంత గొప్ప యశస్సు, ఇంత కీర్తి, ఇంత పేరు. భగీరథుడు కాబట్టి ఆకాశ గంగని భూమి మీదకి దింపాడు. రసాతలం దాకా తీసుకెళ్లి వాళ్ళ ముత్తాతలకు జలతర్పణాలు ఇచ్చాడన్న ఘనమైన కీర్తి, గొప్ప యశస్సు ఈ లోకంలో నువ్వొక్కడవే దక్కించుకున్నావయ్యా. ఆ ప్రతిజ్ఞని నెరవేర్చుకున్నావు. సా త్వయా సమనుక్రాంతా ప్రతిజ్ఞా పురుషర్షభ ప్రాప్తః అసి పరమం లోకే యశః పరమ సమ్మతం. యచ్చ గంగావతరణం త్వయా కృతం అరిందమ అనేన చ భవాన్ ప్రాప్తః ధర్మస్య ఆయతనం మహత్. ఓ అరిందమ, శత్రుదమనుడా, ఓ భగీరథ మహారాజా, యత్, ఏదైతే ఈ గంగా అవతరణం అన్న గంగని దించడం, అవతరణం అంటే దించడం, అవతారం అంటే దిగడం, ఆరోహణం అంటే ఎక్కడం, అధిరోహణం అన్నా ఎక్కడం. ఈ గంగా అవతరణం, గంగను భూమి మీదికి దించడం అన్న పని కృతం త్వయా, నీ చేత జరపబడ్డది. అనేనా, దీనివల్ల భవాన్, నువ్వు మహత్, ఎంతో గొప్పదైన ధర్మస్య, ధర్మంలో ఆయతనం, స్థిరంగా నిలబడి ఉండడం అన్న ఆ ప్రతిష్టను, ఆ పేరును నువ్వు ప్రాప్తః, పొందేవయ్యా. ధర్మంలో నువ్వు కుదురుగా నిలబడ్డావు. నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చావు, ధర్మాన్ని నిలబెట్టావు. దానివల్ల ధర్మ ఆచరణలో స్థిరంగా నిలబడ్డవాడు అని పేరు తెచ్చుకున్నావు. ధర్మస్య ఆయతనం, గొప్ప ధర్మిష్ఠివని నువ్వు పేరు తెచ్చుకున్నావయ్యా. యత్ చ గంగా అవతరణం త్వయా కృతం అరిందమ అనేన చ భవాన్ ప్రాప్తః ధర్మస్య ఆయతనం మహత్. ప్లావయస్వ త్వం ఆత్మానం నరోత్తమ సదా ఉచితే సలిలే పురుషవ్యాఘ్ర శుచిః పుణ్యఫలః భవ. ఓ నరోత్తమ, ఓ నరులలో ఉత్తముడా, ఓ భగీరథ,
ఆత్మానం నువ్వు కూడా మరి, త్వం నువ్వు, నిన్ను నువ్వు, ఆత్మానం సదా ఎల్లప్పుడూ, ఈ ఉచితే సలిలే ఈ మంగళకరమైన గంగా నది జలాల్లో, ప్లావయస్వ స్నానం చేస్తూ ఉండు ఓ పురుష వ్యాఘ్ర, ఓ పురుషుల్లో పెద్ద పులి వంటి వాడా, శ్రేష్ఠుడా. శుచి శుచిమంతుడివై, పుణ్యఫల పుణ్యఫలాన్ని దక్కించుకున్న వాడివి భవ అవ్వు. త్వం ఆత్మానం నువ్వు ఈ గంగని దించాను మా పితరుల కోసం, కాబట్టి నేను అనుకున్న ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాను, నా మాట దక్కించుకున్నాను, నేను అనుకున్న కార్యాన్ని సాధించుకున్నాను, ధన్యుణ్ణయ్యాను, ధర్మస్థాపన చేశాను, చాలా పేరు తెచ్చుకుంటాను అని అనుకొని అక్కడికి ఊరుకోకయ్యా. నువ్వు సదా ఎల్లప్పుడు నువ్వే దించుకున్న ఈ నీళ్లలో నువ్వు కూడా స్నానాలు చేస్తూ ఉండు. దానివల్ల నువ్వు శుచివై పుణ్యుడివై దానివల్ల కలిగే ఫలాలని అనుభవిస్తావయ్యా. ఆ విధంగా భవ ఉండు. నువ్వు ఇక్కడికి వదిలిపెట్టకు. ఈ గంగను దించుకున్న తర్వాత వచ్చేసిందని ఇంక దాన్ని వాడుకోకపోతే ఎట్లా? ఆ గంగను కష్టపడి దించుకున్నావు, కారణం ఏదైనా కానీ నీ వల్ల నీ పితరులకు మంచి జరిగింది, నీ వల్ల 3 లోకాలకు మంచి జరిగింది. కానీ వాళ్ళకు మంచి జరిగింది, వీళ్ళకి మంచి జరిగింది సరే, కానీ నీ మంచి కూడా నువ్వు చూసుకో. తెచ్చుకున్నావు కష్టపడి, తపస్సులు చేసి సాధించుకున్నావు, కాబట్టి దాన్ని నువ్వు కూడా వాడుకో. నీ మంచి కోసం, నీ శుచి కోసం, నీ పుణ్యం కోసం నువ్వు దాన్ని ఉపయోగించుకో. అందులో సదా స్నానాలు చేస్తూ ఉండు అని ఆయన గొప్ప ఉపదేశాన్ని చేశారు మన బ్రహ్మగారు మన భగీరథుడికి. ప్లావయస్వత్వం ఆత్మానం నరోత్తమ సదా ఉచితే సలిలే పురుష వ్యాఘ్ర శుచి పుణ్యఫల భవ. ఈ శ్లోకం చూస్తుంటే నా మనసులో నాకు ఇప్పుడే ఒక ఆలోచన మెదిలింది. ఈ మొత్తము జ్ఞాన గంగ ఉంది, ఏదో భగవద్గీత అనుంది, రామాయణం అనుంది, ఏదో వ్యాస భాగవతం, పోతన భాగవతం, వివేక చూడామణి, ఏదో లేకపోతే పతంజలి యోగ సూత్రాలని, ఇవన్నీ ఈ మొత్తం గంగని దించుతాను, మీ అందరి కోసమని పంచుతాను, అందరూ బాగుపడతారని మీ అందరికి పంచుతూ ఉంటాను, నా వెనకాల దాన్ని తీసుకొని వస్తాను, అందరికి ఇస్తూ ఉంటాను. కానీ మీకు చెప్పడం వరకే, మీ అందరి కోసం మీరు వింటున్నారు కాబట్టి మీకోసం తీసుకొని వస్తాను, ఎక్కడెక్కడి నుంచో డాక్యుమెంట్స్ తెస్తాను, చదువుకొని వస్తాను, నోట్స్ రాసుకొని వస్తాను, మీకు చెప్తాను, మీరు బాగుంటే చాలని చెప్పి నేను వాడుకోలేదనుకోండి ఉపయోగం లేకుండా పోతుంది. బ్రహ్మగారు ఇది నాకే చెప్తున్నట్టున్నారు, బాగానే చదువుకుంటున్నావు, అన్ని తీసుకొని వస్తున్నావు, పుస్తకాలన్నీ ఎక్కడెక్కడి నుంచో పట్టుకొని వస్తున్నావు, భాగీరథుడు ఆకాశం నుంచి గంగ దింపినట్టు దింపుతున్నావు, అందరూ దానివల్ల ఎంతో కొంత బాగుపడతారు, నీ బాగు కూడా నువ్వు చూసుకో. ఈ భగవద్గీతలో, రామాయణంలో, భాగవతాల్లో ఏమి రాసిందో అది నువ్వు తెలుసుకుంటుండు, అందులో సదా ప్లావయిస్వ మునకలు వేస్తుండు, ఆ జ్ఞాన గంగలో నువ్వు కూడా ఎల్లప్పుడూ స్నానాలు చేస్తూ ఉండు, అందులో ఈతలాడుతూ ఉండు. దానివల్ల నువ్వు కూడా చిత్తశుద్ధిని, శుచిని తెచ్చుకో, నీ చిత్తాన్ని సిద్ధి చేసుకో, సత్వాన్ని సిద్ధి చేసుకో, పుణ్యాన్ని ఆర్జించుకో. ఆ తర్వాత నీకు కావలసిన మోక్ష ఫలం ఎట్లయినా వస్తుందో అది తెచ్చుకున్న దానిక నువ్వు ఊరుకోకు, ఆ ఫలాన్ని అనుభవంలోకి తెచ్చుకో. ఫలోభవ అని చెప్తున్నారో ఏమో నాకు ఇప్పుడు అనిపించింది. 14వ శ్లోకం నాకే చెప్తున్నారో ఏమో, బ్రహ్మగారు భగీరథుడన్న వంకబెట్టుకొని వాల్మీకి మహర్షి రామచంద్రమూర్తి నాకు చెప్తున్నారో ఏమో, నువ్వు కూడా సదా ఉచితే సలిలే ప్లావయిస్వ, ఏమా ఊరికినే వాళ్ళకి వీళ్ళకి చెప్పి నువ్వు వాడుకోకపోతే ఏమైపోతావని చెప్తున్నారేమో నాకు. త్వం ఆత్మానం అని చెప్పారు, నువ్వు కూడా నీ సొంతానికి నీకు నువ్వు కూడా వాడుకో అని. ఆ ప్రయత్నం తప్పకుండా చేస్తాను. భగవద్గీతలో ఏమున్నదో చదువుకొని అర్థం చేసుకొని అందరికి చెప్పడం గురించి కాదు, నా కోసం నేను చదువుకుంటాను, అదే పనిలో సదా అందులో ఈదులాడతాను. ప్లావయస్వత్వం ఆత్మానం నరోత్తమ సదా ఉచితే సలీలే పురుష వ్యాఘ్ర శుచి పుణ్యఫల భవ. తప్పకుండా తప్పకుండా. పితామహానాం సర్వేషాం కురుష్వ సలిల క్రియాం
స్వస్తి తే అస్తు గమిష్యామి స్వం లోకం గమ్యతాం నృప. మళ్ళీ ఆయన ఏం చెప్పారంటే బ్రహ్మగారు, సరే నాయన, మరి సర్వేషాం మొత్తం అందరూ పితామహానాం నీ ముత్తాతలకు సలిల క్రియాం జలతర్పణాలను కురుష్వ చెయ్యి మరి నాయన. తే నీకు స్వస్తి అస్తు శుభమవుగాక. మరి గమిష్యామి నేను వెళ్ళొస్తాను, నువ్వు కూడా స్వం లోకం నీ లోకానికి గమ్యతాం వెళ్ళు మరి అన్నాడు. మన బ్రహ్మగారు సరే నాయన, మరి నువ్వు నీ పితరులకు జలతర్పణాలు ఇచ్చి నీ లోకానికి బయలుదేరి మరి నేను కూడా వెళ్తున్నాను అని ఆయన చెప్పారు. ఎందుకు నీ లోకానికి వెళ్ళమంటున్నారంటే, మన బ్రహ్మదేవుడేమో పైనుంచి బ్రహ్మలోకం నుంచి వచ్చారు, ఆయన అక్కడికి వెళ్తారు. మన భగీరథుడు పాపము భూలోకంలో నుంచి సముద్రంలో నుంచి కింద రసాతలానికి వెళ్ళి అక్కడున్నాడు. ఇప్పుడు ఆ రసాతలం నుంచి మళ్ళీ నీ భూలోకానికి నువ్వు వెళ్ళు అని బ్రహ్మగారు చెప్పి ఆయన వెళ్ళిపోయారు. పితామహానాం సర్వేషాం కురుష్వ సలిలక్రియాం స్వస్తి తే అస్తు గమిష్యామి స్వం లోకం గమ్యతాం నృప. ఇతి ఏవం ఉక్త్వా దేవేశః సర్వలోక పితామహః యథా ఆగతం తథా అగచ్చత్ దేవలోకం మహాయశాః. ఇతి అని ఏవం ఈ విధంగా ఉక్త్వా చెప్పి దేవేశః దేవతలకు ఈశుడు సర్వలోక పితామహః సర్వలోకాలకు పితామహుడైన మన బ్రహ్మగారు ఆ మహాయశాః మహాయశోమూర్తి యథా ఆగతం ఏ విధంగా వచ్చాడో తథా అదే విధంగా ఆయన లోకానికి దేవలోకానికి దేవలోకం అగచ్చత్ వెళ్ళిపోయాడు. ఇతి ఏవం ఉక్త్వా దేవేశః సర్వలోక పితామహః యథా ఆగతం తథా అగచ్చత్ దేవలోకం మహాయశాః. భగీరథః అపి రాజర్షిః కృత్వా సలిలం ఉత్తమం యథాక్రమం యథా న్యాయం సాగరాణాం మహాయశాః. ఇంకా భగీరథః రాజర్షిః భగీరథ రాజర్షి అపి కూడా ఉత్తమం ఆ గొప్ప సలిలం జలతర్పణాలను నీళ్లతో ఆ జలతర్పణాలను యథాక్రమం క్రమబద్ధంగా యథా న్యాయం శాస్త్రానుసారంగా ఆ సాగరాణం సాగరుల పుత్రులకు కృత్వా చేసి ఆ మహాయశాః ఆ మహాయశోమూర్తి మన భగీరథుడు ఏం చేశాడంటే కృతోదక శుచి రాజా స్వపురం ప్రవివేశః సమృద్ధార్థః రఘుశ్రేష్ఠ స్వరాజ్యం ప్రశశాసః. ఓ రఘుశ్రేష్ఠ, ఓ రామ, అప్పుడేం జరిగిందంటే ఆ విధంగా మన రాజా భగీరథ మహారాజు కృతోదక ఉదక తర్పణాలన్నీ జలతర్పణాలన్నీ కృతం చేసి ఇచ్చి శుచి అయ్యి మన భగీరథ మహారాజు కూడా స్వపురం ప్రవివేశః ఆయన స్వనగరానికి స్వరాజ్యానికి వెళ్ళిపోయాడు కదా. అట్లానే వెళ్ళిపోయిన తర్వాత ఆయన సమృద్ధార్థః ఆయన అర్థము ఆయన ఏం ప్రయోజనం కోరుకున్నాడో ఒక కోరిక దాన్ని సమృద్ధం తీర్చుకున్నాడు. తర్వాత ఆయన స్వం రాజ్యం ఆయన రాజ్యాన్ని ప్రశశాసః గొప్పగా శాసించాడు, పాలించాడు కదా. ఓ రామ, ఆ విధంగా మన భగీరథుడు కూడా యథా న్యాయం యథాక్రమం ఆ సగరపుత్రులకు సలిల తర్పణాల్ని ఇచ్చి ఆ పని జరిగిపోయిన తర్వాత శుచి అయి ఆయన స్వనగరానికి వచ్చి కృతార్థుడై, సమృద్ధార్థుడు అంటే కృతార్థుడై ఆయన రాజ్యాల్ని పాలన చేసుకుంటూ ఉన్నాడు కదా అని మన రామచంద్రమూర్తికి విశ్వామిత్ర మహర్షి కథ చెప్తూ ఉన్నారు. భగీరథః అపి రాజర్షిః కృత్వా సలిలం ఉత్తమం యథాక్రమం యథా న్యాయం సాగరాణాం మహాయశాః కృతోదకః శుచి రాజా స్వపురం ప్రవివేశః
సమృద్ధార్థః రఘుశ్రేష్ఠ స్వరాజ్యం ప్రశశాసః. ప్రముమోదః లోకః తం నృపం ఆసాద్య రాఘవ నష్టశోకః సమృద్ధార్థః బభూవ విగతజ్వరః. రాఘవ, ఓ రామ, ఇంకప్పుడు తం నృపం, ఆ రాజుగారును ఆసాద్య చేరి, ఆ రాజుగారిని చేరి ఆ రాజుగారితో ఉండి ఆయన పాలనలో లోకః లోకమంతా ప్రముమోద ఎంతో ముదముతో ఉన్నది, చాలా సంతోషించింది. ఆ విధంగా తం నృపం, ఆ రాజుగారిని చేరి ఆయన పాలనలో లోకమంతా ఆనందించింది. మన రాజుగారు ఏం చేశారు? భగీరథుడంటే నష్టశోకః, శోకాన్ని పోగొట్టుకున్నవాడై ఇంకా శోకము, దుఃఖం అన్నది ఆయనకి లేదు. అటువంటి స్థితిలో సమృద్ధార్థః, కృతార్థుడై కోరుకున్న కోరికను ఆయన నెరవేర్చుకుని, అందుకని విగత జ్వరః, జ్వరము, తాపము, తాపత్రయాలు ఇంకా ఆయనకి లేవు, గతమైపోయినాయి. ఆయనకి ఒక్క శోకం ఉండేది, అయ్యో నా పితరులకు ఏ విధంగా ఊర్ధ్వగతులు ఇవ్వాలి, నా ముందు వాళ్ళు కూడా ఎంతో తాపత్రయపడి చెయ్యలేక వెళ్ళిపోయారే, నేనైనా చేస్తాను, చేయకపోతే ఎట్లయినా ఆయనకి దుఃఖం ఉండేది. ఇప్పుడు ఆ దుఃఖం పోయింది, ఆయన అర్థం నెరవేరింది కాబట్టి ఆయనకి తాపం తగ్గింది, తాపత్రయాలు కూడా లేవు. ఆ విధంగా ఆయన బభూవా ఉన్నాడు. ప్రముమోదః లోకః తం నృపం ఆసాద్య రాఘవ నష్టశోకః సమృద్ధార్థః బభూవ విగతజ్వరః. ఏషః తే రామ గంగాయాః విస్తరః అభిహితః మయా స్వస్తి ప్రాప్నుహి భద్రం తే సంధ్యాకాలః అతివర్తతే. రామ, ఇదిగో రామ, ఎందుకీ గంగని త్రిపథగా అని పిలుస్తారు అని నువ్వు అడిగావు కదా. ఎప్పుడు అడిగావు? మనము అక్కడి నుంచి దాటుతూ వస్తూ ఉంటే ఒక చోట పెద్ద శబ్దంతో, ఉరుకులు పరుగులతోటి, రణగొణ ధ్వనులతోటి ఉన్న ఒక ప్రదేశంలో ఇదేంటండి అని అడిగితే అక్కడ గంగా నది ప్రవహిస్తూ ఉన్నదని చెప్తే దాని గురించి చెప్పమని అడిగావు. అడిగి మళ్ళీ దానికి త్రిపథగా ఎందుకంటే పేరుని అడిగావు. అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను కొన్ని సర్గలుగా, నాకు తెలిసినంత విషయము. ఏషః, ఇది, విస్తరః, విస్తారంగా, మయా, నా చేత, అభిహితః, చెప్పబడ్డది నాయన, నాకు తెలిసిందంతా చెప్పాను. గంగని త్రిపథగా అని ఎందుకు పిలుస్తారో ఈ కథ విన్నందుకు, గంగా అవతరణము, అంతకన్నా ముందు మన కుమార సంభవము మొదలైన నీ పూర్వీకుల కథలన్నీ నువ్వు వింటూ ఉన్నావు కదా. విన్నందుకు తే నీకు భద్రం, భద్రమవుగాక రామ. ఈ కథలన్నీ ఇంత శ్రద్ధగా విన్నందుకు స్వస్తి ప్రాప్నుహి, క్షేమాన్ని కూడా పొందుతావు, నీకు భద్రమవుగాక, నీకు క్షేమమవుగాక ఓ రామ. ఇదిగో మరి ఈ కథ చెప్తూ ఉండగానే సంధ్యాకాలః, సంధ్యాకాలము అతివర్తతే, దాటిపోతున్నది నాయన. సంధ్యాకాలం దాటేలోగా మనము చేయవలసిన క్రియలున్నాయి, అవి చేద్దాం మరి అని ఆయన మన విశ్వామిత్రుడు రామచంద్రమూర్తితో అన్నాడు. ఏషః తే రామ గంగాయాః విస్తరః అభిహితః మయా స్వస్తి ప్రాప్నుహి భద్రం తే సంధ్యాకాలః అతివర్తతే. ధన్యం యశస్యం ఆయుష్యం పుత్ర్యం స్వర్గ్యం అతీవ చ యః శ్రావయతి విప్రేషు క్షత్రియేషు ఇతరేషు చ ప్రీయంతే పితరః తస్య ప్రీయంతే దైవతాని చ. ధన్యం, ధన్యమైనది,
యశస్యం యశస్కరమైనది, ఆయుష్యం ఆయువుని వృద్ధి పొందించేది, పుత్ర్యం పుత్ర పౌత్రాదులను ఇచ్చేది, అతీవ స్వర్గ్యం గొప్ప స్వర్గభోగాలనిచ్చేది అయిన ఈ కథను యహ ఎవరైతే విప్రేషు బ్రాహ్మలయందు, క్షత్రియేషు క్షత్రియులయందు, ఇతరేషు చ అందరిలోనూ శ్రావయతి వినిపిస్తాడో, తస్య వాడి యొక్క పితరః పితరులు కూడా వాడి పట్ల ప్రీయంతే ప్రీతి చెందుతారు, దైవతాని చ దేవతలు కూడా వాణ్ణి చూసి ప్రీయంతే ప్రీతి చెందుతారు. ఈ కథను ఎవరైతే వినాలన్న ఉద్దేశం ఉత్సాహం ఉన్నవాళ్ళు శ్రద్ధగా కూర్చొని వింటున్నారో వాళ్ళకి చెప్తే ధన్యత, యశస్సు, ఆయుష్, పుత్రపౌత్రాది అభివృద్ధి, స్వర్గం అపవర్గం అన్ని ఇచ్చే ఈ కథ ఎవరైతే చెప్తారో వాళ్ళ పట్ల వాళ్ళ పితరులు దేవతలు కూడా సంతోషిస్తారు. ధన్యం యశస్యం ఆయుష్యం పుత్ర్యం స్వర్గ్యం అతీవ చ యః శ్రావయతి విప్రేషు క్షత్రియేషు ఇతరేషు చ ప్రీయంతే పితరః తస్య ప్రీయంతే దైవతాని చ. ఇది చెప్పే వాళ్లకు ఫలశ్రుతి. ఇప్పుడు వినే వాళ్ళ కోసం ఇక్కడ ఫలశ్రుతి ఉన్నది చూద్దాము. ఇదం ఆఖ్యానం అవ్యగ్రహ గంగా అవతరణం శుభం యః శృణోతి చ కాకుత్సా సర్వాన్ కామాన్ ఆప్నుయాత్ సర్వే పాపాః ప్రణశ్యంతి ఆయుః కీర్తిః చ వర్ధతే. ఓ కాకుత్సా, ఓ రామ, గంగావతరణం అన్న ఈ శుభం మంగళకరమైన ఇదం ఈ యొక్క ఆఖ్యానం కథను యః ఎవరైతే అవ్యగ్రహ వ్యగ్రత లేకుండా స్థిరమైన నిశ్చలమైన మనసుతో, వ్యగ్రత అంటే అజిటేషన్ కదిలిపోతున్న మనసు, అవ్యగ్రం అంటే కదలకుండా నిశ్చలంగా శాంతిగా ఉన్న మనసుతో కూర్చుని శృణోతి వింటాడో, ఓ రామ, అటువంటి వాడికి వాడి యొక్క సర్వాన్ కామాన్ అన్ని కోరికలు తీరుతాయి, వాడు అన్ని కోరికలను అవాప్నుయాత్ పొందుతాడు, వాడి యొక్క సర్వే పాపాః పాపాలన్నీ ప్రణశ్యంతి నశించిపోతాయి, ఆయనకు ఆయుః కీర్తిః చ ఆయుష్ కీర్తి కూడా వర్ధతే పెరుగుతుంది. కూర్చొని ఎవరు చదువుతారో వాళ్ళకి, చెప్పిన వాళ్ళకి చదివిన వాళ్ళకి పుణ్యం కలుగుతుంది నాయన. ఇదం ఆఖ్యానం అవ్యగ్రహ గంగా అవతరణం శుభం యః శృణోతి చ కాకుత్సా సర్వాన్ కామాన్ అవాప్నుయాత్ సర్వే పాపాః ప్రణశ్యంతి ఆయుః కీర్తిః చ వర్ధతే. इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये बालकाण्डे 44 सर्गः सम्पूर्णम्. अथ 45 सर्गः 45వ సర్గ కొంచెం చూసుకుందాము. మొత్తం ఇవాళ చదువుకోలేమిది, కొంచెం పెద్ద సర్గ, కానీ మొదలైతే పెట్టుకుందాము. విశ్వామిత్ర వచః శ్రుత్వా రాఘవః సహ లక్ష్మణః విస్మయం పరమం గత్వా విశ్వామిత్రం అధ అబ్రవీత్. అప్పుడు మన రాఘవః రామచంద్రమూర్తి సహ లక్ష్మణః లక్ష్మణుడితో సహా విశ్వామిత్ర వచః విశ్వామిత్రుడి యొక్క ఈ కథలను ఈ మాటలను శ్రుత్వా విని పరమం విస్మయం గత్వా ఎంతో ఆశ్చర్యాన్ని పొంది అధ ఇంకప్పుడు విశ్వామిత్రం విశ్వామిత్రుడితో ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నాడు. విశ్వామిత్ర వచః శ్రుత్వా రాఘవః సహ లక్ష్మణః
విస్మయం పరమం గత్వా విశ్వామిత్రం అధా అబ్రవీత్ అత్యద్భుతం ఇదం బ్రహ్మన్ కథితం పరమం త్వయా గంగా అవతరణం పుణ్యం సాగరస్య అపి పూరణం. ఓ బ్రహ్మన్, గురువు గారు, ఈ పుణ్యకరమైన గంగా అవతరణం అన్న కథ, అట్లానే సాగరస్య పూరణం, ఆ సాగర పూరణం, సముద్రాలన్నీ ఈ గంగా జలాలతో నిండడం అన్న ఈ పరమం కథితం, గొప్పగా చెప్పబడ్డ కథ, త్వయా, నీ చేత చెప్పబడ్డది ఇది, ఇదం, ఈ కథ, అత్యద్భుతం, చాలా అద్భుతమైనది గురువుగారు. అత్యద్భుతం ఇదం బ్రహ్మన్ కథితం పరమం త్వయా గంగా అవతరణం పుణ్యం సాగరస్య అపి పూరణం. తస్య సా శర్వరీ సర్వా సహ సౌమిత్రిణా తదా జగామ చింతయానస్య విశ్వామిత్ర కథాం శుభాం. చాలా గొప్పగా ఉందండి గురువు గారు, చాలా అత్యంత అద్భుతంగా ఉంది కథ అని మన రామచంద్రమూర్తి విశ్వామిత్రుడికి చెప్పాడు. తర్వాత తదా, ఇంకప్పుడు శుభాం, మంగళకరమైన ఈ విశ్వామిత్ర కథాం, విశ్వామిత్రుడు చెప్పిన గంగా అవతరణం సాగర పూరణం అన్న కథను సౌమిత్రినా సహా, లక్ష్మణుడితో సహా కలిసి ఆయన చింతయానస్య, ఆలోచించుకుంటూనే ఉన్నాడు. ఇంకా కుసురు నిద్ర కలిసి పక్కన పడుకుని ఇంక వాళ్ళు అది చేసేసుకుని ఉంటారు. ఒకవేళ ఇంకా సాయంత్రం అయింది నాయన, ఆ సంధ్యాకాలం దాటిపోతున్నది, ఇంకా ఈ కథ మొత్తం నాకు తెలిసిందంతా చెప్పాను అన్నాడు విశ్వామిత్ర మహర్షి. తర్వాత వాళ్ళు వెళ్ళి సంధ్యావందనాదులు చేసుకున్నారేమో, ఆ తర్వాత మళ్ళీ ఏమైనా తిన్నారో ఏమో, ఆ తర్వాత ఇంకా పడుకొని ఇద్దరు, మిగిలిన వాళ్ళందరూ మరి మునులు ఋషులు ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా పడుకుని ఉంటారు, నిద్రపోయి ఉంటారు బహుశా, లేదో మరి. వీళ్ళిద్దరు మాత్రము రాత్రంతా మాట్లాడుకుంటూనే ఉన్నారు దాని గురించి. ఆ విధంగా చింతయానస, వాళ్ళిద్దరు జరిగిన విషయాలన్నీ మళ్ళీ నెమరు వేసుకుని కథంతా మళ్ళీ చెప్పుకుంటుంటే, ఈలోగా సా శర్వరి, ఆ రాత్రి సర్వ మొత్తము జగామ వెళ్ళిపోయింది. ఆ రాత్రంతా అట్లా గడిచిపోయింది. ఆ విధంగా వాళ్ళు కథ మళ్ళీ చెప్పుకుంటూ, వాళ్ళిద్దరికి రాముడు లక్ష్మణుడు పక్కన పనుకొని చెవుల్లో చెప్పుకుంటుంటే రాత్రంతా గడిచిపోయింది. తస్య సా శర్వరి సర్వా సహ సౌమిత్రినా తదా జగామ చింతయానస్య విశ్వామిత్ర కథాం శుభాం. తతః ప్రభాతే విమలే విశ్వామిత్రం మహామునిం ఉవాచ రాఘవః వాక్యం కృతాహ్నికం అరిందమః. తతః, ఇంకప్పుడు ప్రభాతే విమలే, విమలమైన ఆ ప్రభాత కాలంలో మన రాఘవః, రామచంద్రమూర్తి లేచాడు. లేచి ఆ అరిందమః, అరిందముడు గొప్ప పరాక్రమం కలిగిన వాడు మన రామచంద్రమూర్తి పొద్దునే లేచాడు. లేచి తయారయ్యాడు. అయ్యి కృతాహ్నికం, సంధ్యావందనాలు సంధ్యా సమయాల్లో చేసే ఆహ్నికాలన్నీ చేసుకుని ఉన్నవాడు ఆ మహాముని మన విశ్వామిత్రుడు ఆయనతో ఈ వాక్యం, ఈ మాటను ఉవాచ అన్నాడు. మళ్ళీ రాత్రంతా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నారు, నిద్ర కూడా లేదు. పొద్దున్నే లేచారు, మళ్ళీ స్నానాలు చేశారు, సంధ్యావందనాలు చేసుకున్నారు, తయారయ్యారు. రామచంద్రమూర్తి మన విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి నిలబడి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. తతః ప్రభాతే విమలే విశ్వామిత్రం మహామునిం ఉవాచ రాఘవః వాక్యం కృతాహ్నికం అరిందమః. గతా భగవతి రాత్రిః శ్రోతవ్యం పరమం శృతం క్షణభూతేవ నౌ రాత్రిః సంవృత్తా ఇయం మహాతపః ఇమాం చింతయతః సర్వాం నిఖిలేన కథాం తవా. ఇంకప్పుడు ఆయన ఏమన్నాడంటే, పరమం, గొప్పగా, శ్రోతవ్యం, వినతగినది అయిన ఈ కథను, శృతం, విన్నాము, అది వినపడ్డది, వినవలసిన కథను విన్నాము గురువు గారు. అప్పుడు మేము తవ, మీరు చెప్పిన ఈ కథను మొత్తాన్ని నిఖిలంగా సమగ్రంగా మళ్ళీ మొత్తము సర్వం అంతా
చింతయతః ఆలోచించుకుంటూనే ఉంటేనండి, ఈ కథలో పడి మేము ఆ కథ గురించి ఆలోచించుకుంటూ ఉండగానే ఇమాం రాత్రి, ఈ రాత్రంతా క్షణభూత ఇవ, క్షణంలాగా నౌ మాకిద్దరికి సంవృత్త గడిచిపోయిందండి. ఇంత గొప్ప కథ చెప్పారండి మీరు. వినవలసిన కథనే విన్నాము మేము. ఆ వినవలసిన కథనే విన్నాము. విన్నది రాత్రంతా మననం చేసుకుంటుంటే ఆ కథ మా ఇద్దరికి ఏదో క్షణకాలం గడిచినట్టు రాత్రంతా గడిచిపోయిందండి. మాకు తెలియని కూడా తెలియలేదు. గతా భగవతి రాత్రి శ్రోతవ్యం పరమం శృతం క్షణభూతా ఇవ నౌ రాత్రి సంవృత్త ఇయం మహాతపః ఇమాం చింతయతః సర్వాం నిఖిలేన కథాం తవ తరామ సరితాం శ్రేష్టాం పుణ్యాం త్రిపదగాం నదీం నౌః ఏషా హి సుఖాస్తీర్ణ ఋషీణాం పుణ్యకర్మణాం భగవంతం ఇహ ప్రాప్తం జ్ఞాత్వా త్వరితం ఆగత. గురువుగారు, ఇంకా పదండి పోదాం. ఈ సరితాం శ్రేష్టం, నదులలో శ్రేష్టమైనది, పుణ్యాం పుణ్యకరమైనది, త్రిపథగాం నదీం, ఈ త్రిపథగా అన్న ఈ గంగా నదిని తరామ దాటుతాం పదండి. ఇంక ఈ కథ తెలుసుకున్నాం, తర్వాత కథలు తెలుసుకుందాం పదండి గురువుగారు. ఇదిగో ఈ పుణ్యకర్మణం, పుణ్యాత్ములైన ఋషీణాం ఋషుల చేత సుఖాస్తీర్ణ, ఆస్తీర్ణం అంటే పట్టాలు కింద వేసుకునే క్విల్ట్స్ అంటాం కదా మనము, కంబళ్ళు అట్లాంటివి, అవన్నీ మెత్తగా పరిచి సుఖంగా కూర్చోవడానికి వీలుగా ఉన్నది ఈ ఏషా నౌహు, ఈ పడవ. భగవంతం, మీరు ఇహ ప్రాప్తం, ఇక్కడికి వచ్చారని జ్ఞాత్వా తెలుసుకొని త్వరితం తొందరగా ఆగత వచ్చిందండి. ఈ పుణ్యాత్ములు ఋషులందరూ మీరు వచ్చారని తెలుసుకొని మీకోసము సుఖంగా కూర్చోడానికి వీలుగా కంబళ్ళు అవి పరిచి ఉన్న మెత్తగా ఉన్న ఈ నౌకను పంపించారండి. పదండి ఎక్కుదాం గురుగారు, వెళ్దాం పదండి, ఈ గంగని దాటుదాము అని మన రామచంద్రమూర్తి అన్నాడు. తరామ సరితాం శ్రేష్టాం పుణ్యాం త్రిపదగాం నదీం నౌః ఏషా హి సుఖాస్తీర్ణ ఋషీణాం పుణ్యకర్మణాం భగవంతం ఇహ ప్రాప్తం జ్ఞాత్వా త్వరితం ఆగత. తస్య తద్వచనం శ్రుత్వా రాఘవస్య మహాత్మనః సంతారం కారయామాస స ఋషిసంగః స రాఘవః. అప్పుడు మహాత్మనః, మహాత్ముడైన తస్య రాఘవస్య, ఆ రాముడి యొక్క తత్, ఆ యొక్క వచనం మాటలను శ్రుత్వా విని మన విశ్వామిత్ర మహర్షి స రాఘవః, రామచంద్రుడితో పాటు స ఋషి సంగః, ఆ ఋషి గణాలతో పాటు కలిసి వాళ్ళందరినీ సంతారం, ఆ తారణం, ఆ నదిని దాటడం అన్న పనిని కారయామాస చేశాడు. వాళ్ళని ఆ నది దాటించాడు మన విశ్వామిత్ర మహర్షి. తస్య తద్వచనం శ్రుత్వా రాఘవస్య మహాత్మనః సంతారం కారయామాస స ఋషి సంగః స రాఘవః. ఉత్తరం తీరం ఆసాద్య సంపూజ్య ఋషిగణం తదా గంగాకూలే నివిష్టాః తే విశాలాం దదృశుః పురీం. ఇంకా ఆ విధంగా తదా అప్పుడు ఉత్తరం తీరం, ఆ నదికి ఉత్తర తీరాన్ని ఆసాద్య చేరి అటువైపు గట్టుకి దిగి అటువైపుకి తీసుకొని వెళ్ళిన ఈ గొప్ప పడవను తీసుకొని వచ్చి అందులో ఎక్కించుకుని ఈ గంగా నదిని దాటించిన ఆ ఋషిగణం, ఆ ఋషులను సంపూజ్య, పూజించి వాళ్ళకు నమస్కారం చెప్పి కృతజ్ఞతలు తెలిపి, ఇంకా ఆ గంగాకూలే, ఆ గంగ యొక్క ఒడ్డున నివిష్ట ఉన్న ఆ విశాలం అన్న పురిని, ఆ నగరాన్ని దదృశుః చూశారు వాళ్ళందరూ. ఉత్తరం తీరం ఆసాద్య సంపూజ్య ఋషిగణం తదా గంగాకూలే నివిష్టాః తే విశాలాం దదృశుః పురీం. తతః మునివరః తూర్ణం జగామ సహ రాఘవః విశాలాం నగరీం రమ్యాం దివ్యాం స్వర్గోపమాం తదా.
తతః ఇంకప్పుడు సహ రాఘవ రాముడితో పాటు కలిసి ఆ మునివరుడు విశ్వామిత్రుడు తూర్ణం వేగంగా తదా అప్పుడు స్వర్గోపమం స్వర్గంతో ఉపమా సమానమైంది, దివ్యమైంది, రమ్యమైంది ఆ విశాలాం నగరీం విశాల అన్న నగరిని ఆయన జగామ చేరాడు. మన విశ్వామిత్రుడు రాముడితో పాటు ఇంకందరితో పాటు కలిసి. తతః మునివరః తూర్ణం జగామ సహ రాఘవః విశాలాం నగరీం రమ్యాం దివ్యాం స్వర్గోపమాం తదా అధ రామః మహాప్రాజ్ఞః విశ్వామిత్రం మహామునిం పప్రచ్ఛ ప్రాంజలిః భూత్వా విశాలాం ఉత్తమాం పురీం. అధ ఇంకప్పుడు మహాప్రాజ్ఞః రామః గొప్ప ప్రాజ్ఞుడు మన రామచంద్రమూర్తి మహామునిం విశ్వామిత్రం ఆ మహాముని విశ్వామిత్రుడితో ప్రాంజలిః భూత్వా అంజలి ఘటించి నమస్కరించి ఆ ఉత్తమాం పురీం విశాలాం ఆ ఉత్తమమైన విశాల అన్న నగరి గురించి పప్రచ్ఛ ప్రశ్నించాడు. ఈ నగరం ఏంటండి, అది ఎవరిది, ఇక్కడ ఎందుకుంది అని ఇంకా దాని గురించి ఆయన ప్రశ్నిస్తున్నారు మన రామచంద్రమూర్తి. అథ రామః మహాప్రాజ్ఞః విశ్వామిత్రం మహామునిం పప్రచ్ఛ ప్రాంజలిః భూత్వా విశాలాం ఉత్తమాం పురీం కతరః రాజవంశః అయం విశాలాయాం మహామునే శ్రోతుమిచ్ఛామి భద్రం తే పరం కౌతూహలం హిమే. ఓ మహామునే, విశాలాయాం ఈ విశాల అన్న నగరం యొక్క అయం రాజవంశః ఆ రాజవంశం కతరః ఏది, తే భద్రం నీకు భద్రమవుగాక, శ్రోతుమిచ్ఛామి వినాలని ఉత్సాహంగా ఉందండి, మే నాకు పరమ కౌతూహలం హి ఎంతో కుతూహలంగా ఉంది, ఈ విశాల అన్న రాజ్యానికి ఈ పురానికి రాజవంశం ఏది. కతరః రాజవంశః అయం విశాలాయాం మహామునే శ్రోతుమిచ్ఛామి భద్రం తే పరం కౌతూహలం హిమే. తస్య తద్వచనం శ్రుత్వా రామస్య మునిపుంగవః ఆఖ్యాతుం తత్సమారేభే విశాలస్య పురాతనం. మన మునిపుంగవుడు విశ్వామిత్రుడు తస్య రామస్య ఆ రామచంద్రమూర్తి యొక్క తత్వచనం ఆ మాటని శ్రుత్వా విని పురాతనమైన విశాలస్య ఆ విశాల అన్న పురి గురించి తత్ మొత్తం ఆఖ్యాతం కథని చెప్పడం కోసం ఆయన సమారేభే ఉద్యుక్తుడవుతున్నాడు, ఉపక్రమిస్తున్నాడు. తస్య తద్వచనం శ్రుత్వా రామస్య మునిపుంగవః ఆఖ్యాతం తత్సమారేభే విశాలస్య పురాతనం అన్న చోట మనము ఇవాళకి ఆపుతాము. 13వ శ్లోకం నుంచి వచ్చే వారం చూసుకుంటూ ఈ కథ ఏంటో తెలుసుకుంటూ వెళ్దాము. సర్వం శ్రీరామచంద్ర ప్రభు పాదార విందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేహస్యామూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.